భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సారథ్యాన 76వ రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ 69వ వర్ధంతి పురస్కరించుకొని డాబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఓ సదస్సు నిర్వహించారు. భారత రాజ్యాంగం భవిష్యత్తుతో పాటు పలు అంశాలపైన వక్తలు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే భారతదేశం ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదని ఐలయ్య వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ రాజ్యాంగాన్ని మరో 1000 ఏళ్ల పాటు బ్రతికించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. న్యాయవాదులు రాజ్యాంగాన్ని పూర్తిగా అధ్యయనం చేయడంతో పాటు ఆంగ్ల భాషపైన పట్టు సాధించాలని సూచించారు. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడే పరిస్థితులు దాపురిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించాలని సూచించారు. మా జూనియర్కి చెప్తున్నా, నాకు ఎందుకంటే వాస్తవం మాట్లాడుతున్నా అలవాటు మీ అందరికి తెలుసు. దీనికి మూల పురుషుడు అంబేద్కర్ 69వ వర్ధంతి దినం. అదే సందర్భంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరపున ఇండియన్ కాన్స్టిట్యూషన్ భవిష్యత్తు ఈ దేశంలో ఎట్లా ఉండబోతుందనే దాని మీద ఇక్కడ విశాఖపట్నంలో ఈ సదస్సు ఏర్పాటు చేసి నన్ను శ్రీకాంత్ చింతల గారిని పిలిచారు. భారతదేశపు రాజ్యాంగం అంబేద్కర్ కనుక రాసి ఉండకపోతే ఇట్లా ఉండేది కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇట్లా ఉండేది కాదు. అయితే 2024 ఎన్నికల సందర్భంలో ఈ రాజ్యాంగం ఆ ఎన్నికల తర్వాత బతుకుంటుందా, దాన్ని మారుస్తారా అనే ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని బాహాటంగానే ప్రకటించారు. ఈ రాజ్యాంగాన్ని మినిమం ఒక 1000 సంవత్సరాలు బతికుండేట్లుగా మనం కాపాడుకోవాలి. అది చాలా కీలకమైనది. అట్లా 1000 సంవత్సరాలు బతికుంటే ఈ దేశంలో కుల వ్యవస్థ పోతుంది, ఈ దేశంలో స్త్రీ పురుష అసమానత పోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రమాదం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మీడియా ఇక్కడ ఒక ఐక్య సంఘటన రాజకీయ నిర్మాణం ఉంది. ఈ ఐక్య సంఘటన రాజకీయ నిర్మాణం